ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. నేటి ధ్యానాంశము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. చూడండి, దేవుడు ఎవరు అనంటే మన దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ రోజున భర్త పట్టించుకోవట్లేదని చెప్పి దుఃఖించేటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారండి. కన్నీరు కార్చి ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే పిల్లలు పట్టించుకోవట్లేదని కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు, వేదన చెందే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి. అవండి, స్నేహితులు, బంధువులందరూ విడిచిపెట్టారు, ఒంటరి వాళ్ళం అయిపోయామని చెప్పి రోధిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అలాంటి వారికి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, మీ దుఃఖమునకు ప్రతిగా నేను మీకు సంతోషాన్ని ఇస్తానని చెప్పని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యోసేపును గురించి అన్నలు తండ్రి దగ్గరికి ఒక చెడ్డ సమాచారం తీసుకొచ్చింది. తండ్రి ఎంతో ప్రేమిస్తున్నాడు వీడిని, తండ్రి ఎంతగానో ఇష్టపడుతున్నాడు, వీడికి ఒక నిలువుటంగి కూడా విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు, మాకంటే వీడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పి ఈర్ష్యతో అన్నలందరూ కూడా చంపుదాం అనుకున్నారు, గుంటలో పడివేశారు. ఆఖరికి వాడిని చంపలేక ఆ ఇస్మాయేలీలు అటుగా వెళ్తుంటే డబ్బుల కోసం వాళ్ళకి అమ్మివేశారు. ఆ తర్వాత అతని వస్త్రమును లాగివేసుకొని ఒక పశువు యొక్క రక్తంలో అతని యొక్క వస్త్రములను ముంచి వాటిని తీసుకుని వచ్చి యాకోబు దగ్గరికి చూపిస్తున్నారు. తండ్రి, నువ్వు పంపించినటువంటి యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలియదు, ఏమైపోయాడో మాకు తెలియదు, కానీ మార్గ మధ్యంలో వస్తుంటే ఇదిగో ఏదో ఖడ్గ మృగమో క్రూర మృగమో తినేసినట్టుంది, అతని వస్త్రాలు మాకు కనబడినవి, నువ్వు కుట్టినటువంటి ఈ యొక్క నిలువుటంగి విచిత్రమైనది మాకు కనబడింది అని చెప్పానంటే దాన్ని చూసిన తరువాత యాకోబు ఎంతగానో రోధించాడండి, ఎంతగానో దుఃఖించాడండి. కుమారుడి గురించి కొన్ని రోజుల వరకు కూడా ఆయన ఎంతో దుఃఖించాడు, చాలా బాధతో ఆయన మంచం పట్టి ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున దేవుడు ఆశ్చర్యకరముగా ఐగుప్తు దేశానికి దేవుడు యోసేపును ప్రధానమంత్రిని చేసిన తర్వాత ఆ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఎప్పుడైతే యాకోబుని దేవుడు నడిపించాడో అన్నల ద్వారా, దేవుడు అక్కడ యోసేపును ప్రధానమంత్రిగా చేశాడని చెప్పి, తన కుమారుడు బ్రతికే ఉన్నాడని చెప్పి యాకోబు తెలుసుకున్నప్పుడు యాకోబు చాలా సంతోషించాడండి. ఎంతో గొప్పగా ఆనందించాడు. నా కుమారుడు బ్రతికి ఉన్నాడా, నా కుమారుడు ఇంకా జీవించే ఉన్నాడా, ఈ ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడా అని చెప్పనని ఎంతగానో సంతోషించి ఆనందిస్తున్నాడు ఆ తండ్రి. ఈ రోజున మన దేవుడు ఎవరో తెలుసా? మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చేవాడండి. మీ విచారములు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేసేవాడండి మనం ఆరాధించేటువంటి దేవుడు. షిలోహులోని మందిరములో హన్న దుఃఖిస్తా ఉంది, సైన్యములకు అధిపతివి యెహోవా, నాకు కలిగిన శ్రమను చూడయ్యా, నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా, నా గొడ్రలితనాన్ని తీసివేయ్యా అని చెప్పి కన్నీరు కార్చి దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంటే ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమె దుఃఖమును తొలగించాడండి. దేవుడు ఆమె యొక్క జీవితాన్ని కంప్లీట్ గా మార్చివేశాడండి. ఆమె దుఃఖ నివారణ కలుగు చేసి చక్కటి సమయలు ప్రవక్తనిచ్చి ఆమెను సంతోషింప చేశాడండి. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు మన దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చేటువంటి వాడు. మనుషుల ద్వారా మీరు దుఃఖిస్తున్నారేమో, మీ స్నేహితుల ద్వారా మీరు దుఃఖిస్తున్నారేమో, మీ బంధువుల ద్వారా, మీ ఇంటి దగ్గర ఉన్న వారి ద్వారా మీరు చాలా దుఃఖంలో ఉన్నారేమో, కానీ మీ విచారములన్నింటినీ కొట్టివేసేవాడు ఆయన. మీ రోజున ఈ వాక్యం వింటున్న ఈ దేవుడు, ఈ వాక్యములో నేను చెప్పుచున్న ఈ దేవుడు మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, ఘనతను మీకు అనుగ్రహించేటువంటి దేవుడు. యేసయ్య దగ్గరికి కనాను స్త్రీ తన కుమార్తెను బాగు చేసుకోవటం కోసం దుఃఖిస్తూ, అయ్యా నా కుమార్తెను బాగు చేయి అని చెప్పి యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చింది. ఒక తండ్రి తన కుమారుడు దయ్యము చేత పీడించబడుతూ తరచుగా నీళ్ళలోను అగ్నిలోను పడవేయబడుతున్నాడు, అయ్యా నా కుమారుడి జీవితం బాగుండాలి అని దుఃఖిస్తూ ఆయన దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డాడండి. వారి దుఃఖములను తొలగించి యేసయ్య వారిని సంతోషింపచేసి వారి బిడ్డలను ఆనందకరంగా మార్చాడు. వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేసి వెలిగింప చేసి నిలబెట్టాడండి. ఈ రోజున ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ విచారములన్నీ కొట్టివేస్తాను, మీ దుఃఖమును తొలగించి మీకు నేను సంతోషాన్ని ఇస్తాను. ఆ సంతోషం ఇచ్చే దేవుడిని ఆశ్రయించుదామా? ఆ సంతోషం ఇచ్చే దేవునికి మొరపెడదామా? జీవము కలిగిన దేవుడు మీ జీవితంలో మీ దుఃఖమంతటిని నూతన సంవత్సరంలో కొట్టివేసి తొలగించి మీకు సంతోషాన్ని ఇచ్చి నడిపించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి సంతోషింప చేయమని, మీ నూతనమైన కార్యాలతో నాయన నీ బిడ్డలు మీరు నిలబెట్టుకోమని, వాడుకోమని. ఏ దుఃఖములో ఉన్నారో, ఎవరి ద్వారా దుఃఖించబడుతున్నారో అయా దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు అయ్యా, గొప్ప సంతోషాన్ని సంవత్సరం మీరు అనుగ్రహించి వీరిని సంతోషకరమైన మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యమును మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని. అలాగే కొంతమందికి షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్తుంది. కొంతమంది తెలియని వారు కూడా వింటారు. దేవుని యొక్క
సంతోషకరమైనటువంటి మాటలను వింటారు. అలాగే దేవుడి ద్వారా ఆదరించబడతారు తన వాక్యము ద్వారా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు ఈ రోజంతయు కూడా తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.